వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం ఈ ఈ వీడియోలో మనం జావా సాఫ్ట్వేర్ని జేడీకేని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా మన ల్యాప్టాప్లో కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా పాత్ అనేది కాన్ఫిగర్ చేసుకోవాలి అని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఏంటంటే మన ల్యాప్టాప్లో జావా ప్రోగ్రామ్స్ రన్ అండ్ కంపైల్ అండ్ రన్ చేయడానికి అయితే మనకైతే జావా సాఫ్ట్వేర్ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మనకైతే పాత్ అనేది అయితే కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనికోసం అయితే నేనైతే ముందుగా అయితే నా ల్యాప్టాప్లో అయితే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నేనైతే ఒరాకిల్ జావా అని అయితే టైప్ చేసా ఫ్రెండ్స్. టైప్ చేసి ఎంటర్ చేస్తే నాకు ఫస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఒరాకిల్ జావా సాఫ్ట్వేర్ అని ఉంటుంది, www.oracle.com. సింపుల్గా దీన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే ఒరాకిల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, డౌన్లోడ్ జావా అని అయితే మీకైతే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఆల్రెడీ మనమైతే ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఏంటంటే మనకు జేడీకే 2022. బట్ మనకు ఏంటంటే స్టాండర్డ్ వర్షన్, జావా స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి జేడీకే 17. ఇప్పుడు మనం స్టాండర్డ్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇక్కడ జేడీకే 17 అని అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేశాక మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్, మీకైతే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ చూస్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు లైనెక్స్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది, విండోస్ ఉంది. ఫ్రెండ్స్ నేనైతే విండోస్ ఓఎస్ అయితే విండోస్ ల్యాప్టాప్ అయితే వాడుతున్నాను కాబట్టి నేనైతే విండోస్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వచ్చేసి ఏంటంటే 64 ఇక్కడ మనకు 64 ఉంది కదా ఇన్స్టాలర్ అని, అండ్ అలాగే ఇక్కడ మనకు .exe ఫైల్, .exe ఫైల్ దీని మీద అయితే నేనైతే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే జేడీకే జేడీకే 17 మనకైతే స్టాండర్డ్ వర్షన్ అయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, జేడీకే 17 జావా డెవలప్మెంట్ కిట్ స్టాండర్డ్ వర్షన్ అయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. అయితే మనకు జావా డెవలప్మెంట్ కిట్ అయితే మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ దీని మీద. ఓపెన్ చేసి దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఇన్స్టాల్ జేవిఎం డెవలప్మెంట్ కిట్. ఇక్కడ మీరు లొకేషన్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే ఓకే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే జావా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. జావా డెవలప్మెంట్ కిట్ జేడీకే అయితే మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ టు నెక్స్ట్. ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ మీరైతే క్లోజ్ అయితే నొక్కేషన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఫ్రెండ్స్ మనకైతే జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ అయితే డౌన్లోడ్ అయింది. ఇన్స్టాల్ కూడా అయితే మనం అయితే కంప్లీట్ చేసేసాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ల్యాప్టాప్లో జేడీకే ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందుకోసం అయితే ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే విండోస్లో ఇక్కడ విండోస్ సర్చ్లో ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ విండోస్లో సిఎండి అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక ఫ్రెండ్స్ ఇక్కడ మీ కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ జావా స్పేస్ ---- వర్షన్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, జావా 17.0.1 మనకైతే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. జావా టీమ్ ఎస్సీ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ మనకైతే ఇక్కడైతే జావా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా సో మన ల్యాప్టాప్లో అయితే జావా అనేది అయితే సో జావా సాఫ్ట్వేర్ జేడీకే అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలని అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం వచ్చేసి సో జావా పాత్ అయితే కాన్ఫిగర్ అయితే చేసుకుందాం. సో జేడీకే అయితే పాత్ అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్. సో ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ఏం చేస్తున్నానంటే సో ఫ్రెండ్స్ ముందుగా అయితే జావా సో మనకు జేడీకే అనేది ఎక్కడ డౌన్లోడ్ అయింది అయితే లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో అందుకోసం ఫ్రెండ్స్ ఇంకో దిస్ పీసీ సో సింపుల్గా దిస్ పీసీ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ దిస్ పీసీలో లోకల్ డిస్క్ సి సో సి డ్రైవ్లో మనకు ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో మనకు జావా అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ జావాలో చూసుకోవచ్చు మనకు జేడీకే అయితే ఉంది. సో మనకైతే సో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ జావా ఉంటుంది. సో జావాలో జేడీకే ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేసి సో ఇక్కడ మనకు బిన్ ఫోల్డర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్గా ఈ బిన్ ఫోల్డర్ ఓపెన్ చేసి సో ఇక్కడ మీద సో ఈ సింపుల్గా ఈ పాత్ అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పాత్ కాపీ చేసుకొని సో ఇక్కడ విండోస్ సర్చ్లో సో ఇక్కడ ఈఎన్వి అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఎడిట్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అనేది మీకు ఇట్లా వస్తుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేశాక సో సింపుల్గా ఇక్కడ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే క్లిక్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేశాక సో ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ న్యూ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటంటే జావా అండర్స్కోర్ హోమ్ అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వేరియబుల్ వాల్యూ సో వాల్యూ వచ్చేసి మీరు ఇంతకుముందు పేస్ట్ చేసిన పాత్ ఉంది కదా సో పాత్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ /bin అనేది అయితే రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ రిమూవ్ చేసేసి ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే క్లిక్ చేశాక ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ ఎడిట్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేశాక సో ఇక్కడ ఇప్పుడు ఈ పాత్ ఉంది కదా ఫ్రెండ్స్. సో వేరియబుల్ వాల్యూలో ఈ పాత్ రిమూవ్ చేసి సో ఇంతకుముందు మీరు సో కాపీ చేసుకున్న పాత్ అయితే పేస్ట్ చేయండి. సో ఇప్పుడు బిన్ అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్, /bin అనేది. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే క్లిక్ చేశాక ఇక్కడ కూడా ఓకే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు పాత్ అనేది సెట్ అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు పాత్ అనేది మనకు కాన్ఫిగర్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ సింపుల్గా మీరైతే సో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ విండోస్ సర్చ్లో cmd అని టైప్ చేసి సో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ కమాండ్ ప్రాంప్ట్లో వచ్చేసి ఏంటంటే మీరు సో జావా సి స్పేస్ --వర్షన్ సో ఇక్కడ వర్షన్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో మనకైతే జావా సి అంటే మనకు జావా కంపైలర్ ఫ్రెండ్స్. సో 17001 ఉంది. సో ఫ్రెండ్స్ మనకైతే సక్సెస్ఫుల్గా జావా పాత్ జేడీకే పాత్ అనేది అయితే కాన్ఫిగర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మన ఎన్వైరన్మెంట్ వేరియబుల్లో సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీరైతే సో మీ జేడీకేనైతే సో మీ ల్యాప్టాప్లో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని పాత్ అనేది ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లో ఇలా అయితే కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం అప్కమింగ్ వీడియోలో అయితే ఒక సింపుల్గా ఒక జావా ప్రోగ్రామ్ అనేది రాసి దాన్ని అయితే సో కంపైల్ చేసి సో రన్ చేసి అయితే మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని. సో మన నెక్స్ట్ వీడియోలో. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.